హాయ్ ఎవ్రీవన్, ఈ రోజు మనం అర్బన్ కంపెనీ బిజినెస్ మోడల్ గురించి తెలుసుకుందాం. ముందుగా అర్బన్ కంపెనీ అనేది హోమ్ అండ్ పర్సనల్ సర్వీసెస్ అగ్రిగేటర్. అంటే ఇది కస్టమర్లను అంటే సర్వీస్ కావాలనుకునేవారు మరియు సర్వీస్ ప్రొఫెషనల్స్, ఉదాహరణకి ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్, బ్యూటీషియన్స్ ను కలుపుతుంది. ట్రాన్సాక్షన్ అర్బన్ కంపెనీ ప్లాట్ఫామ్ మీదే జరుగుతుంది. రెవెన్యూ మోడల్ వచ్చేసి కస్టమర్ చెల్లించే మొత్తాన్ని ఎన్టీవీ అంటారు, అంటే నెట్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఆ నెట్ ట్రాన్సాక్షన్ వాల్యూలో నుంచి సగటున 33% అర్బన్ కంపెనీకి రెవెన్యూ వస్తుంది. మిగతా డబ్బు సర్వీస్ ప్రొఫెషనల్స్ కి వెళ్తుంది. వీరు ఏమేమి సర్వీస్ ఆఫర్ చేస్తారంటే హోమ్ సర్వీసెస్ లైక్ క్లీనింగ్, పెస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ రిపేర్, ప్లంబింగ్, పెయింటింగ్, కార్పెంటర్ వర్క్ మొదలైనవి. అండ్ బ్యూటీ అండ్ వెల్నెస్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, మసాజ్, గ్రూమింగ్ మొదలైనవి. అండ్ నేటివ్ బ్రాండ్ ప్రొడక్ట్స్, వాటర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ డోర్ లాక్స్, అవుట్ సోర్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కానీ ఇన్ హౌస్ డిజైన్ కూడా చేస్తారు. అర్బన్ కంపెనీ ఈ రెండు దేశాల్లో తమ సొంత కంపెనీ ద్వారా ఆపరేట్ చేస్తుంది. అంటే పూర్తి బిజినెస్ కంట్రోల్ అర్బన్ కంపెనీ దగ్గరే ఉంటుంది. రిక్రూట్, ట్రైన్, మేనేజ్, సర్వీస్ డెలివరీ అన్ని అర్బన్ కంపెనీ టీమ్ ప్లాట్ఫామ్ ద్వారా నడుస్తాయి. కస్టమర్స్ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా బుక్ చేస్తారు. అర్బన్ కంపెనీ సర్వీస్ ప్రొఫెషనల్స్ పంపిస్తుంది. ఇక్కడ వచ్చే రెవెన్యూ అండ్ ప్రాఫిట్ మొత్తం అర్బన్ కంపెనీకి వస్తాయి. సౌదీ అరేబియాలో అర్బన్ కంపెనీ డైరెక్ట్ గా కాకుండా స్థానిక కంపెనీతో కలిసి జాయింట్ వెంచర్ మోడల్లో పనిచేస్తుంది. అంటే అక్కడి లోకల్ పార్ట్నర్ తో కలిసి కొత్త కంపెనీ లేదా బిజినెస్ ఎంటిటీ క్రియేట్ చేసి అర్బన్ కంపెనీ టెక్నాలజీ, ట్రైనింగ్, బ్రాండ్ ఇస్తుంది. లోకల్ పార్ట్నర్ మాత్రం స్థానిక నిబంధనలు, మార్కెట్ యాక్సెస్, రిసోర్సులు, నెట్వర్క్ ఇస్తారు. ఈ మోడల్లో అర్బన్ కంపెనీకి లాభాల్లో కొంత శాతం మాత్రమే వస్తుంది. అర్బన్ కంపెనీ గ్రోత్ స్ట్రాటజీ ఎలాగుందంటే, ప్రస్తుతం అర్బన్ కంపెనీ 47 ఇండియన్ సిటీస్ లో మాత్రమే పనిచేస్తుంది. వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో 200 నగరాలకు ఎక్స్పాండ్ అవ్వాలని లక్ష్యం పెట్టుకుంది. కొత్త నగరాల్లోకి వెళ్ళడానికి మొదట లోకల్ సర్వీస్ పార్ట్నర్స్ ని రిక్రూట్ చేసుకుంటుంది. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. లోకల్ మేనేజ్మెంట్ సెటప్ చేస్తుంది. సెంట్రల్ టెక్నాలజీ ప్లస్ యాప్ సపోర్ట్ వాడుతుంది. దీనివల్ల కస్టమర్ బేస్ విస్తరించి రెవెన్యూ పెరుగుతుంది. మరియు అలాగే ఒక్కో సిటీని 3 నుంచి 4 కిలోమీటర్ల రేడియస్ గల చిన్న ప్రాంతాలుగా డివైడ్ చేస్తుంది. ప్రతి మైక్రో మార్కెట్ లో గ్రాడ్యువల్లీ కొత్త సర్వీసెస్ ని యాడ్ చేస్తుంది. అంటే కొత్త సిటీల్లోనే కాదు, ఎగ్జిస్టింగ్ సిటీస్ లో కూడా మరిన్ని సర్వీసెస్ ని యాడ్ చేసి గ్రోత్ సాధిస్తుంది.